రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుటుంబ సభ్యులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధిస్తారంటున్న వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, బుచ్చయ్య చౌదరి సతీమణి ఝాన్సీ లక్ష్మితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బుచ్చయ్య చౌదరి ఈ 10వ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం వెనక మీరున్నారు అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ప్రజలకు అండగా ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఆయన మళ్ళీ ఇప్పుడు పోటీ చేయడం? ఎలా ఉన్నది ప్రజల్లో? బుచ్చయ్య చౌదరి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకని తప్పనిసరిగా ఈసారి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధిస్తారు. కూటమి ఘన విజయం సాధిస్తుంది, బుచ్చయ్య చౌదరి గారు ఘన విజయం సాధిస్తారు. అంటే ప్రస్తుతం ఆయన మందు టెండలో సైతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు? ఆయన తగిన జాగ్రత్తలన్నీ నేను ఇంట్లో ఉండి అన్ని తీసుకుంటాను. ఆయనకి జ్యూస్లని, కొబ్బరి నీళ్ళు, వాటర్, ఎవ్రీథింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ నేను అరేంజ్ చేస్తుంటాను. అంతా టైం ప్రకారం కారులో ఉన్నా ఇక్కడ ఉన్నా మా స్టాఫ్ కూడా డ్రైవర్లు కానీ గవర్నమెంట్ కానీ అందరినీ చాలా జాగ్రత్త చూసుకుంటారు. వాళ్ళంతా టైం ప్రకారం చెప్పినట్టు ఆయనకి ఇస్తారు. అంతా ఆ విధంగా ఇంట్లో అంతా నేను చూసుకుంటాను. ఇన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఎవ్రీథింగ్ ఐ విల్ సపోర్ట్ హిమ్. మీరు చాలా ఎన్నికలు చూశారు, ఆయన పోటీ చేయడం, గెలవడం, ప్రజల కోసం పనిచేయడం మీరు చూశారు. ఈ ఎన్నికలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ప్రస్తుత వాతావరణం ఎలా? పూర్వం ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి చాలా తేడా ఉంది. కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోగల శక్తి బుచ్చయ్య చౌదరి గారికి ఉంది. తప్పనిసరిగా కూటమి ఘన విజయం సాధిస్తుంది. బుచ్చయ్య చౌదరి గారు అతి ఘన విజయం సాధిస్తారు అత్యధిక మెజార్టీతో. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెద్ద కుమార్తె శిరీష ఉన్నారో, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు అమెరికా నుంచే ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. దాదాపు మీ తండ్రి వెనక ప్రతి గ్రామము ప్రతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన ఎలా అనిపిస్తుంది మీకు? నమస్తే అండి, నేను యుఎస్ నుంచి వచ్చానండి. నేను నాన్నగారితో క్యాంపెయినింగ్ అని వచ్చాను. మెయిన్గా ఎలాగైనా తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వచ్చాము. నేను నాన్నగారు ప్రతి విలేజ్కి వెళ్ళాము, ప్రతి ఊరు వెళ్ళాము, మొత్తం రాజమండ్రి రోడ్డు ప్రతి ఒక్కరిని టచ్ చేసామండి. మేము అందరూ చెప్పేది ఒకటి, అందరికీ మార్పు కావాలి. ఇక్కడ ఏ అభివృద్ధి లేదు, ఏ ఉద్యోగాలు లేవు, చాలా కష్టము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్ని. అందరూ మార్పు కోరుకుంటున్నారు. మేము నెగ్గబోతున్నాము. ఇంకా తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని విజయహారతి ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇంట్లో కూర్చోపెట్టుకుని వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మేము తప్పకుండా నెగ్గబోతున్నామండి. డాడీకి మంచి హ్యాట్రిక్ సంపాదించిపోతున్నారు. అత్యధిక మెజారిటీ మన రాజమండ్రి రూరల్లో రాబోతుంది. అందుకని అందరికీ తప్పకుండా మళ్ళీసారి చెప్తున్నాను, నాన్నగారు రాజమండ్రి రూరల్ ద్వారా ఎమ్మెల్యేగా ఉంచుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ద్వారా తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తు ఓటేసి మంచి మెజార్టీ, ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులు ఆయన కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం.